నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి 24వ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టామని ఆలయ పురోహితులు పంచాంగం రమణాచార్యులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి 24వ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుకుంటామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని, ఆ స్వామివారి కృప గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంకాల సమయంలో గ్రామంలో పురవీధుల గుండా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సుదర్శనాచార్యులు, హరిప్రసాదాచార్యులు, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, గ్రామస్తులు కంటారెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదాగౌడ్, విశ్వనాథం, మాజీ సర్పంచ్ తమ్మన్నగారి కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, మహేందర్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంగళి రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక కల్వకుంట గ్రామంలో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 24 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈసారి కూడా 24వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈరోజు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవానికి కల్వకుంట గ్రామం నుంచి పక్కన పరిసర గ్రామాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకు పాత్రలు కాగలరు.